నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఈ జూబ్లీహిల్స్ డివిజన్లో ఉన్నాం. అయితే ఇక్కడ ఈ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేయడానికి అని చెప్పి కళాకారుల బృందం అంతా కూడా వచ్చారు. దాదాపు ఒక 70 మంది వరకు కూడా వచ్చాం మేము నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి అని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళు ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నారని చెప్పి కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కి సపోర్ట్ చేయడానికి ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ పోటీ చేయడానికి ఒక కారణం ఉంది స్వామి. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇదే గద్దర్ గారు, ఇదే మన కోదండరామ్ గారు ఎంతో కష్టపడి ఉద్యమ పాత్ర కళాకారుల తరఫున గద్దర్ అన్న, ఉద్యమకారుల తరఫున కోదండరామ్ అన్న, మరి అంత చచ్చిపోయిన సారు మరి అందరు కూడా అంత సపోర్ట్ చేసి తెలంగాణ సాధించుకున్న 10 సంవత్సరాలు కూడా మరి కేసీఆర్ గారు పట్టించుకోలేదు. మరి కళాకారులు ఉద్యోగాలు అన్నారు, దాంట్లో ఇచ్చిన 500లో 200 బాగోసు, 300 ఒరిజినల్. ఉద్యమకారుల్ని కనీసం ఊసేయలేదు, అది అయిపోయింది. 3 ఎకరాల భూమి అన్నాడు, అది లేదు. మరి డబుల్ బెడ్రూమ్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి అసలు రాలా. మరి 10 ఏళ్లలో మొబ్బి పెట్టుకుంటూ పాలన చేశాడు, కానీ ప్రజలకు ఏం న్యాయం జరగలేదు. ఆ రోజు కూడా రైతు బంధు 100 ఎకరం, 200 ఎకరం, 1000 ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చిండు రైతు బంధు, కానీ పేద రైతుకి న్యాయం ఏం జరగల. ఇలా రుణమాఫీ వచ్చారు కదా, పేదోడికి న్యాయం జరిగింది. అట్లా జరుపుకుంటూ నడుపుకుంటూ వచ్చిండు. నువ్వు చేసావు కొన్ని పనులు, సుఖం ఉన్నది, ఉన్నోనికే దోచిపెట్టినావు, పేదోడు అక్కడే ఉండిపోయిండు. దళిత బంధు పెట్టినావు, ఎంతమందికి ఇస్తావు దళిత బంధు? ఒక ఊరుంటే ఊళ్ళో 10 మందికి ఇత్తి, ఆ ఊళ్ళో 500 గడప ఉంటే 10 మందికి ఇస్తే మిగతా దళితులకి న్యాయం జరిగిందా? ఇప్పుడు వాళ్ళు బాధపడతారుగా. అది ఇచ్చేది కూరగాయల మందం ఒక పేద కుటుంబాలు చూసి కనీసం ఒక 50,000 20,000 ఇస్తే కనీసం ఒక 20 కుటుంబాలకు ఇచ్చాడు. అట్లా అన్యాయం చేసినావు. ఎంత చేయడానికి నీ స్వార్థం, నీ స్వలాభం, నీ బిజినెస్, నీ కాంట్రాక్ట్ నువ్వే చూసుకున్న తప్ప కళాకారుల గురించి, ఉద్యమకారుల గురించి, పేదోడు గురించి పట్టించుకోలేదు. ఇది నగ్న సత్యం. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ప్రతి ఒక్కరు తెలిసిన వారు. ఇవాళ నవీన్ యాదవ్ అన్నకి ఎందుకు వచ్చాం? ఆ రోజు ఆయనతో చికాకు పడి మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేసినాం. ఆ రోజు మరి రేవంత్ రెడ్డి అన్న తప్పకుండా మీకు ఏదైతే ఉద్యమకారులకి మీకు 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తా, ఉద్యమకారులు కళాకారుల్ని నేను చూసుకుంటా గుండెల్లో పెట్టంటే ఆ రోజు ఆయన వదులుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి చేసుకుంటూ వచ్చినాము. రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మరి వరసమ్మటి పనులు చేసుకుంటూ వస్తాడు. మేము అడుగుతున్నాం, అడగని అమ్మాయిని అన్నం పెట్టదు వరసమ్మటి. ఆఖరికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ, తర్వాత గ్యాస్ బండ 500, అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ పెట్టాడు. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు. మరి ఆయన ఒకదాని ఉంటే అక్కడ చేసుకుంటూ వస్తున్నాడు. ఇవాళ పరిస్థితి ఎంత మెరుగు చేస్తాడు. మాకాడ ఇలా ఉద్యమకారులు కానీ కళాకారులు కానీ మాకు ఒకటే నమ్మకం, ఒకరోజు వెనక ముందైనా రేవంత్ అన్న చేస్తాడు. పేదలంటే ఆయనకి విపరీతమైన ప్రేమ, చేస్తాడని నమ్మకం, వారి యొక్క ఆదేశాలు. అదేవిధంగా మా జిల్లా మరి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, వారు కూడా మరి ప్రభుత్వంలో పట్టుంది. ప్రతి ఒక్కడు కూడా ఇవాళ మరి జూబ్లీహిల్స్ ఎన్నికలకు మన తరఫున, మన ఉద్యమకారుల తరఫున ఉమ్మడి జిల్లాలో ఇలా 78 మంది కనీసం 2 రోజుల మంచి వచ్చేసి ఇక్కడ క్యాన్వాస్ చేస్తాను. ఇప్పుడు అంత మంచిగా మీరు గద్దరన్న లాగా గెటప్ వేసుకొని ఇంత ఘనంగా వచ్చారు. ఒకసారి గద్దరన్నని యాద్ చేసుకుంటూ ఒక పాట తీసుకునేది. తప్పకుండా అన్న. గద్దరన్న ఆయన చేసిన ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, అలా ఆ పొద్దుతిరి కూడా ఆ పాట మీద మేము ఉద్యమం చేసుకుంటూ, ఆ పాట మాకు ఇంతగానో పేరు తీసుకొచ్చింది. అదేవిధంగా మరి పల్లెల్లో 10 పల్లెల్లో కూడా మరి గద్దరన్న మరి ప్రతి పల్లె తిరిగి ఆట పాటతోటి మరి ఎంతో
మమ్ము గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలార మమ్ము గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా మీ పాటనై వస్తున్నమ్మో మాయమ్మలారా మీ పాదాలకు వందనలమ్మో మాయమ్మలారా చల్ జజ్జన కరజన్ అని జనం పాట పాడుతాం రేల రే రేలా అని రేల పాట పాడుతాం నీ పాటల్లో పదమునవుతాను మాయమ్మలారా పాదాలకు గజ్జనవుతాను మాయమ్మలారా మమ్మో గన్న తల్లోలారా తెలంగాణ పల్లెలారా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్మికులకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు మోసం చేసింది, వీళ్ళని పట్టించుకోలే అని చెప్తా ఉంటున్నారు కదా. సో బీఆర్ఎస్కు ఎట్లాంటి పాట మీరు వాడతారు బీఆర్ఎస్ పార్టీ గురించి? బీఆర్ఎస్ పాటకుంటే ఎందుకంటే 3 ఎకరాల పొలం ఎత్తని కొంపలన్నీ ముంచినాడు, దళిత ముఖ్యమంత్రాన్ని తన్ని కొట్టి పంపినాడు, గద్దరన్న ముందుకొస్తే ఇంటర్వ్యూ ఇవ్వలేదు, యామని పొగడాలన్నా దొరపాలనా యావని కొట్టాలన్నా దొరపాలనా ఆయన మీద ఎన్నో ఉన్నాయి. మేము కాదు, మా కవులు మా కళాకారులు కూడా ఆయన మీద వ్యతిరేకం. మా గద్దరన్న 3 గంటలు కనీసం ఫామ్ హౌస్లోకి ఎంటర్ ఇవ్వలేదంటే ఒకప్పుడు పొగిడి ఈరోజు మరి గద్దరన్నతో ఏమి కోరికలు కూడదని చెప్పేసి గేటుకి రాకుండా దొరపాలన 10 ఏళ్ళు 9.5 సంవత్సరాలు పాలించి పేద కళాకారుల పేద ప్రజల పొట్టలు కట్టిన అది ఎన్నాళ్ళు నిలవదు. ప్రజలు చూపించారు. రేపు జూబ్లీ ఎలక్షన్లో కూడా అన్న నవీన్ యాదవ్ అన్న ఏ గలీకి పోయినా ఇలా నవీన్ యాదవ్ అన్న మీద రౌడీ థియేటర్లు అయ్యాని చెప్తున్నారు, అబద్ధం. ఇలా ప్రతి గల్లీలో పేద కార్మికులు చెప్తున్నారు అన్న దేవుడు, నవీన్ యాదవ్ అన్న దేవుడు, ఏదైనా ఆపదంటే నాకు వచ్చి చూస్తాడని చెప్తున్నారు. అలాంటి వాడిని పట్టుకొని ఇవాళ నీకు పదవి లేదని, నీకు ముఖ్యమంత్రి పదవి లేదని ఎన్నో అబండాలు వేస్తున్నావు. నవీన్ యాదవ్ అన్న ఎప్పటికీ 1,00,000 ఓట్ల మెజార్టీ తగ్గడు, గెలుతాడు. ఆయన ఎంతైతే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారో నవీన్ యాదవ్ అన్న అంచెలంతలు ఓటింగ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇది మట్టుకు అందుట్లో ఇవాళ బీసీ సంఘాలు, ఇవాళ కళాకారుల సంఘం అందరు కాడ అన్నకి పేదలు, బడుగు బలహీనులు, ఉద్యోగస్తులు, సినీ కార్మికులు అందరు కాడ అన్నకు సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మొన్న ఇక్కడే మీటింగ్ పెట్టేసి మన యూసఫ్ కూడా మన సినీ కార్మికులకి వాళ్ళకు మాట ఇచ్చిండు. అందరు కాడ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన నవీన్ యాదవ్కి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వారి సమస్యలు పరిష్కారం చేసుకుంటామని మాట ఇచ్చిండు. మరి రేవంత్ అన్న తప్పకుండా తీరుతారు. మా కళాకారులు కూడా చేస్తారని మాకు పగాడ నమ్మకం ఉన్నది, చేస్తాడు. తప్పకుండా నవీన్ యాదవ్ అన్నని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ప్రచారానికి మా కళాకారులు మరి ఉద్యమకారుల తరఫున వచ్చేసి ఈ 3 రోజులు కూడా అన్నం విజయానికి సంఘీభావంగా దగ్గరుండి ఓట్లు వేయించేసి మా బంధువుల ద్వారాగా మా ద్వారా కూడా మేము క్యాన్వాస్ చేసి ఓట్లు వేయించి నవీన్ యాదవ్ అని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి కోరుకుంటున్నాం.